Hello, good evening. Welcome to ARS News Channel. భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ బాయ్కాట్ డిమాండ్ల మధ్య పంజాబ్ కింగ్స్ పోస్ట్ వైరల్. ఆసియా కప్ 2025లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ను ఉద్దేశించి ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ రూపొందించిన పోస్టర్ చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్టర్లో పాకిస్తాన్ పేరు, లోగో లేకుండా టీమిండియా తదుపరి మ్యాచ్ సెప్టెంబర్ 14న అని పేర్కొంది పంజాబ్ కింగ్స్. దీంతో ఈ మ్యాచ్పై తమ అయిష్టతను ప్రదర్శించింది. ఇది చూసిన నెటిజన్లలో పలువురు పంజాబ్ కింగ్స్కు మద్దతు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. హైలైట్: భారత్ పాక్ మ్యాచ్పై పంజాబ్ కింగ్స్ పోస్టర్. పాక్ లోగో, పేరు లేకుండా పోస్టర్ విడుదల. బాయ్కాట్ డిమాండ్ల మధ్య పోస్ట్ వైరల్. భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ సండే దాయాదుల పోరు జరగనుంది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే గతంతో పోలిస్తే ఈసారి ఈ మ్యాచ్ నిర్వహణపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ మ్యాచ్లో భారత్ తప్పకుండా గెలవాలని ఫ్యాన్స్ కోరుకునేవారు. కాని ఇప్పుడు మాత్రం అసలు ఆ జట్టుతో మ్యాచ్ వద్దంటే వద్దు అని డిమాండ్లు వినిపిస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ ఆడటాన్ని పలువురు మాజీ క్రికెటర్లు, ఫ్యాన్స్ వ్యతిరేకిస్తున్నారు. ఈ జాబితాలో ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ కూడా చేరిపోయింది. అయితే ఆ జట్టు నేరుగా మ్యాచ్ను బాయ్కాట్ చేయమని చెప్పకుండా తమదైన శైలిలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆసియా కప్లో దుబాయ్ వేదికగా భారత్ పాక్ మ్యాచ్ సెప్టెంబర్ 14న జరగనుంది. కాని పంజాబ్ కింగ్స్ మాత్రం వినూత్న పోస్టర్ క్రియేట్ చేసింది. పాకిస్తాన్ జట్టు పేరు, ఆ టీం లోగో ముద్రించకుండానే టీమిండియా రెండో మ్యాచ్ అంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టింది. ఆసియా కప్లో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియాకు రెండో మ్యాచ్. లెట్స్ గో అని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఫోటోలతో కూడిన పోస్టర్ను ఎక్స్లో పోస్ట్ చేసింది. ఈ మ్యాచ్పై తమ అయిష్టతను ఇలా వ్యక్తం చేసింది. ఇది చూసిన నెటిజన్లలో కొందరు పంజాబ్ కింగ్స్ పోస్ట్కు మద్దతు తెలుపుతున్నారు. మరికొందరు మాత్రం ఆటల్లో ఇలాంటి పట్టింపులు చూడొద్దని పేర్కొంటున్నారు. మరికొందరు ఇంకో అడుగు ముందుకేసి ఆసియా కప్ను బాయ్కాట్ చేయండి అని పిలుపునిస్తున్నారు. ఇక టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సైతం భారత్ పాక్ మ్యాచ్ జరగకూడదని అన్నారు. దాయాది జట్టుతో వ్యాపారం, క్రికెట్ అన్నీ ఆపేయాలని పేర్కొన్నారు. ఇక ఆసియా కప్ 2025లో పాకిస్తాన్తో మ్యాచ్ను సైతం బాయ్కాట్ చేయాలని చాలామంది మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. కాని బీసీసీఐ మాత్రం భారత ప్రభుత్వ సూచనలు పాటిస్తామని ముందు నుంచి చెబుతోంది. ఇటీవల కేంద్రం ప్రభుత్వం ఈ విషయంపై స్పందించింది. ద్వైపాక్షిక సిరీస్లో ఆడేందుకు అనుమతి లేదని, కాని ఐసీసీ ఈవెంట్స్, ఆసియా కప్ లాంటి టోర్నీలో తటస్థ వేదికల్లో పాక్తో మ్యాచ్ ఆడితే ఇబ్బంది లేదని చెప్పింది. దీంతో ఆసియా కప్లో భారత్ పాక్ మ్యాచ్కు మార్గం సుగమమైంది. ఆసియా కప్లో టీమిండియా అన్ని మ్యాచ్లు ఆడుతుందని స్పష్టం చేశారు. అది పాకిస్తాన్ అయినా ఇబ్బందేమీ లేదని పేర్కొన్నారు. భారత ఆటగాళ్లు ప్రస్తుతం ఈ మ్యాచ్పైనే ఫోకస్ పెట్టారని వ్యాఖ్యానించారు. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇప్పుడే కాదని, ఎప్పుడైనా ఉత్కంఠ ఉంటుందని సితాంశు కొటక్ చెప్పారు. ఈ ప్రకటనతో దాయాదుల మ్యాచ్ ఖచ్చితంగా జరుగుతుందని టీమిండియా స్పష్టం చేసినట్లయింది.